లో ఒక దేశంలోకి ఎంటర్ అవుతున్నామా లేకపోతే మన రేషన్ షాప్ దగ్గర బియ్యం కోసం కొట్టుకుంటున్నామా అర్థం కాలేదు మాకు. హాయ్ అండి, ఇప్పుడైతే మేము మన ఇండియా నుంచి నేపాల్లోకి అయితే వెళ్ళబోతున్నాము. ప్రజెంట్ అయితే మనం రక్సోల్ అనే ఒక బోర్డర్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు అది ఒక ఇండియాలోంచి నేపాల్కి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ దగ్గర కానీ మనకి ఇమిగ్రేషన్ కానీ ఏమేమి అడుగుతున్నారు, ఇక్కడ ఏమి ఉండాలి, ఏముంటే మనం లోపలికి వెళ్ళొచ్చు అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని అయితే లైక్ చేయండి. లోపు ఇది మనకి రక్సోల్ సిటీ అండి, మనకి బీహార్ స్టేట్లోని రక్సోల్ అని చెప్పి మనకి బోర్డర్ మాట. ఇదైతే నేపాల్కి వెళ్ళడానికి ఎంట్రీ ఉంటుందో మెయిన్ ఇది. మన ఇండియాలోంచి నేపాల్కి వెళ్ళే మెయిన్ ఏదైనా ఒక బోర్డర్ లైన్ ఉందంటే అది ఇదే మాట. ఇప్పుడు మేము దాంట్లోంచి ఎంటర్ అవుతూ నేపాల్కి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తాము. బోర్డర్ అండి ఇది, చూసారా మనకి ఇక్కడ కస్టమ్ ఆఫీస్ మాట ఇది ఇండియాకి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అన్నమాట చెక్ పోస్ట్. మనకి బీహార్ స్టేటు రక్సోల్ దగ్గర నేపాల్ వెళ్ళడానికి బోర్డర్ ఇది. బోర్డర్ దగ్గర చెక్ పోస్ట్ ఇది. ఇండియన్ కస్టమ్ ల్యాండ్ చూసారా ఇక్కడ ఉంది. ఇక్కడ చెక్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. నేపాల్ ఎంటర్ అయ్యే ముందు బోర్డర్ దాడుతున్నాం అన్నమాట అండి. సిరిసై రివర్ అని చెప్పి ఒక రివర్ వస్తుంది. ఆ రివర్కి ఇటు సైడ్ ఇండియా, అది దాటితేనే నేపాల్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ చూసారా, నేపాల్ నుంచి ఇండియా వెళ్ళే ఒక లైన్ అయితే ఫుల్ బిజీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మేమైతే జస్ట్ మన ఇండియా చెక్ పోస్ట్ దాటేసాము. ఇప్పుడు నేపాల్లోని బన్సూర్ అనే ఒక చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని ఆ ఒక కంట్రీలోకి అయితే ఎంటర్ అవ్వాలి. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు నేపాల్ బోర్డర్ చూసారా, ఇదే మనకి గేటు. నేపాల్ గేట్ అయితే మనకి కనిపిస్తుంది కదా వీడియోలో. చూసారండి, ఇండియా నేపాల్ ఇద్దరు అన్నదమ్ముల్లా ఉన్నారని తెలియపరచడానికి అదొక సింబల్ మాట. ఇది మనకి నేపాల్ ఎంటర్ అయ్యే ముందు మనకి ఇది బిర్గంజ్ అనే ఒక బోర్డర్ అండి. ఇక్కడే మనకి ఇమిగ్రేషన్ ఉంటుందన్నమాట. టీఐవి డాక్యుమెంట్ ఇక్కడే తీసుకోవాలి. దాని డీటెయిల్స్ చూద్దాం రండి. మొత్తానికి అయితే నేపాల్లోకి వెళ్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవ్వాలో 2 అవర్స్ నరకం నుంచి బయటకు వచ్చాను బాధపడాలో అర్థం కావట్లేదండి. మొత్తానికి అయితే మేము తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడే ఇస్తారన్నమాట. ఇప్పుడు నేపాల్ కంట్రీలోకి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. ఒక 5 డేస్కి అయితే తీసుకున్నాం. మాకైతే 5 డేస్కి వచ్చేసరికి ఏంటంటే 3000 నేపాలీ రూపీస్ మన ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే 1900 పడిందండి మాకు అమౌంట్ 5 డేస్ పర్మిషన్కి మా కారు తీసుకోవడానికి. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఈ టీఐవి డాక్యుమెంట్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి టీఐవి అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే పోర్టల్ నేపాల్ నేషనల్ విండో పోర్టల్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. టెంపరీ ఇంపోర్ట్ ఆఫ్ వెహికల్ టీఐవి అని. ఇక్కడ మనం ఫుల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. కస్టమ్ ఆఫీస్ కానీ, వెహికల్ నెంబర్ కానీ, ఎప్పుడు ఎంట్రీ అవుతున్నాం, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం, ఎన్ని రోజులు పర్మిషన్ కావాలనే దానిపైన బేస్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ ముందుకు వెళ్తుంటే మన ఇంజిన్ నెంబరు, తర్వాత మన ఆర్సీ ఇలా డీటెయిల్స్ అన్నీ అడుగుతుందన్నమాట. అవన్నీ ఫిల్ చేసేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. లోపలికి వెళ్ళి ఆ నెంబర్ చూపిస్తే మనకి ఒక పర్మిషన్ అనేది ఇస్తారు. అయితే లోపలికి వచ్చేసాము. రెండో దేశంలో అడుగు మోపాము. ఇది నేషనల్ ట్రిప్ కాదు, మనకి మామూలుగా వేరే దేశాలతో పోల్చుకుంటే నేపాల్లోకి వెళ్ళే ఒక ఇమిగ్రేషన్ ఆఫీస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. పెద్దగా మనకి చెకింగ్ అది నార్మల్గానే ఉంటుంది తప్ప అంత ఎక్కువగా ఏముండదు. మనకి అక్కడ అడిగేది ఏంటంటే ఒరిజినల్ ఆధార్ కార్డు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉండాలి. అది ఉంటే సరిపోతుంది, మనం నేపాల్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇంకా ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఓన్లీ మన వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి మన దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే నేపాల్ దేశంలోకి వెళ్ళి మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే అదే చేస్తున్నాము. మా దగ్గర కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు నేపాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎలా ఉందిరా మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా అంటే చాలా 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 మెమొరబుల్ డే ఇదైతే. మేము ఇంకొక దేశంలో అడుగు పెట్టడానికి మెయిన్ రీజన్ ఎవరు ఉన్నారంటే మా కుర్రోళ్ళు మాత్రమే. 1 2 3 4 వీళ్ళ వల్లే మేమైతే ఇంకో దేశంలో అడుగు పెడుతున్నాం. ఈ ఎక్సైట్మెంట్ అనేది మనకి నేపాల్లో బిర్గంజ్ మాట. ఫస్ట్ వచ్చేటటువంటి ఏదైతే ఒక సిటీ ఉంటుందో అది బిర్గంజ్ టౌన్. ఇది ఇదంతా కూడా మీరు చూస్తున్నారో నేపాల్. పెద్ద మార్పేం లేదు ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి. ఇప్పటికైతే ఇండియాను నేపాల్ ఒకలాగే అనిపించింది మాకు. ఆ వైబ్ అయితే ఇంకా రాలేదు. చూద్దాం మరి ముందుకెళ్ళేసరికి ఆ వైబ్ అనేది మారుతుందా లేదా, ఆ లొకేషన్స్ కానీ ఆ యొక్క ప్లేసెస్ కానీ ఎలా ఉంటాయి అనేది ఎగ్జైట్మెంట్ అయితే మొత్తం ఫుల్గా ఉన్నాము. ఆగిపోక ముందుకు సాగిపోతూ చూద్దాం. నేపాల్ కంట్రీలోకి వెళ్లే ముందు అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే నేపాల్ కంట్రీలో మన ఇండియన్ నోట్స్ అనేది చెల్లుతుందన్నమాట. మన 1 రూపీ అక్కడ 1.6 నేపాలీ రూపీస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మన నోట్స్ అన్ని కూడా చక్కగా తీసుకుంటారు. మన ఇండియా బోర్డర్ నుంచి ఇలాగా నేపాల్ కఠ్మండుకి వెళ్తుంటే ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఘాట్ రోడ్లో
మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత డబల్ లైన్ అయితే ఆగిపోయి సింగిల్ లైనే ఉంటుందండి. లొకేషన్స్ అయితే మాత్రం వ్యూస్ చాలా బాగున్నాయి చూడండి. ఫుల్ ఘాట్ రోడ్డు, నేచర్ కూడా చాలా బాగుంది, కొంచెం కొత్తగా ఉందన్నమాట, అట్లా చూడడానికి బాగుంది. ఈ యొక్క రూట్ చూసేసరికి మాత్రం ఇది ఒక దేశ రాజధానికి వెళ్ళే రూట్ లాగైతే అనిపించదండి. పెద్ద పెద్ద ఘాట్ రోడ్స్తో పాటు ఇలాంటి మట్టి రోడ్డు, అక్కడ రోడ్డు పోవడం, చిన్న ఇరుకు రోడ్డు రావడం వల్ల ఏంటంటే డ్రైవింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. అది మాత్రం చెక్ చేసుకోండి. మన ఇండియన్స్ నేపాల్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఏదైతే సొంత కారులో వెళ్తున్నామో దానికి మనం TIV టెంపరీ ఇంపోర్ట్ ఆఫ్ వెహికల్ అనే ఒక పర్మిషన్ తీసుకోవాలండి. ఎన్ని డేస్కి ఉంటే అన్ని డేస్కి తీసుకోవాలన్నమాట. అదే బైక్లో వచ్చినా తీసుకోవాలి. ప్రైవేట్ వెహికల్స్లో వస్తే మాత్రం వాళ్ళకి మన ఆధార్ జిరాక్స్ అనేది ఇస్తే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. మనం మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ అనేది మనం క్యారీ చేస్తే సరిపోతుంది. ఇది అక్కడ నీడ్ ఉండే డాక్యుమెంట్స్. కఠ్మండుకి వెళ్తూ ఇక్కడ ఒక టీ స్టాల్ దగ్గర ఆగామండి. చూడడానికి అయితే పైన బాగా హిల్స్ పైకి వచ్చామన్నమాట. అయితే పైనాపిల్ చూసి టేస్ట్ చేయబోతున్నామండి. అయితే ఆర్డర్ చెప్పాను. వాళ్ళ రూపీస్లో వచ్చేసరికేమో 120 నేపాలీ రూపీస్ చెప్పారు. అలా మన ఇండియాలో కరెన్సీ చూసుకుంటే 75 రూపీస్ అన్నమాట. చూద్దాం ఈ మేడం అయితే చేస్తున్నారు, ఎలా ఉంటుందో జ్యూస్ అయితే. మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ మనం చూడాలి కాబట్టి ఇక్కడ నేపాల్ అయితే జ్యూస్ ఆర్డర్ చెప్పాము. ఘాట్ రోడ్ లో ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం వ్యూ చాలా బాగుందని చూడడానికి. ఇలా చూస్తే చాలా ఎత్తులో ఉన్నామాట. ఇంచుమించు మేము ఒక 7,000 అడుగులు పై ఎత్తులో ఉన్నాము. ఈ పక్కన మాకు డ్యామ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో. మన ఇండియా రక్సోల్ నుంచి ఏదైతే నేపాల్ కఠ్మండుకి వెళ్ళే లొకేషన్స్ ఉంటాయో ఫుల్ ఘాట్ రోడ్డు ఇలా ఆఫ్ రోడ్లా కూడా ఉంటుందండి. అసలు రోడ్డు అయితే మాత్రం చాలా చిన్న రోడ్డు. అంత ఘాట్ రోడ్లో చిన్న రోడ్లో వెళ్తుంటే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది. ఇదిగోండి కఠ్మండులోకి ఎంటర్ అయిపోయామాట. ఇది మనకి కఠ్మండు సిటీ స్టార్టింగ్లో చూసారు ఎలా ఉంది ఇక్కడ లొకేషను. ఒక పెద్ద విగ్రహం మనకి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీలైతే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మనకి నేపాల్ కంట్రీలో కఠ్మండు క్యాపిటల్ అన్నమాట. మనం పైన 5,000 ఎత్తు అడుగుల్లోంచి ఈ యొక్క సిటీకి అయితే మనం వస్తున్నాం. ఇప్పుడు మొత్తం పెద్ద పెద్ద కొండలన్నీ దాటి బెస్ట్ లొకేషన్ చూసుకుంటూ వస్తున్నాము. చూడండి చూడడానికి అయితే ఇక్కడ సిటీ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వావ్, ఫైనల్ అయితే నేపాల్ కంట్రీలో కఠ్మండు క్యాపిటల్కి అయితే వచ్చేసామండి. ఫైనల్ అయితే నేపాల్ క్యాపిటల్ కఠ్మండులోకి మేము ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఒక మంచి రూమ్ తీసుకొని అయితే వెళ్తున్నామండి. ఇప్పటివరకు వీడియో చూసారు కదా, మీకు ఏదైనా నేపాల్ రావడానికి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ అండ్ షేర్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి. నేను మీ ఓంకార్ ట్రావెలర్ ఫ్రమ్ రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది వచ్చేసరికి మనకి నేపాల్లోని కఠ్మండు క్యాపిటల్లో మేమైతే ఇక్కడ మహాబీర్ ప్యాలెస్లో అయితే రూమ్ తీసుకున్నామండి. ఇదైతే మనకి 5 స్టార్ రేంజ్ హోటల్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి చూడడానికి ఒక లుక్ కానీ ప్లస్ వచ్చి మనకి కార్ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా అనిపించింది. రూమ్ వచ్చేసరికి మాత్రం మనకి ఒక 4,000 అలా పడుతుందండి మన ఇండియన్ కరెన్సీలో. 2 మెంబర్స్ ఉండొచ్చు, 3 మెంబర్స్ వరకు కూడా ఉండొచ్చు. ఇదైతే మేము ఇక్కడ తీసుకున్నాము. మన ఇక్కడే మనకి డిన్నర్ కానీ లంచ్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. నేను నైట్ కూడా డిన్నర్ చేసాము ఇక్కడ, చాలా బాగా. అలాగే మనకి తక్కువలో హాస్టల్స్ ఉంటాయండి, ఇంకా ఎందుకంటే తక్కువకి వచ్చి కూడా ఉంటాయి. అయితే మా ఫ్రెండ్స్ వచ్చేసరికి ఒక 5 స్టార్ హోటల్లో స్టే చేద్దాం అన్నారని చెప్పి ఈ హోటల్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనకి రూమ్ స్టే కూడా ఉంటుంది. చూసారా మన నేపాలీ ఫ్రెండ్స్ మాట. మనోడైతే మనకి బ్రో అన్ని కూడా చాలా క్లారిటీగా డీటెయిల్స్గా చెప్తాడు. మంచి రెస్పెక్ట్, మంచి గౌరవం ఉంది. ఇది మహాబీర్ ప్యాలెస్. ఖచ్చితంగా స్టే చేయండి, చాలా బాగుంటుంది.